అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. విడాకులు తీసుకునే ముందు ఈగోకెళ్ళో లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది విడాకుల వరకు వెళ్ళిపోతుంటారు. అసలు విడాకులు తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎంతవరకు ఆలోచించాలి, ఎంత ఆలోచిస్తే బెటర్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్, అట్లీస్ట్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో డివోర్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నది ఏంటంటే, కలిసి ఉండి ఇబ్బంది పడడం కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం ఈజ్ ఏ బెటర్ చాయిస్, బెటర్ ఆప్షన్. సో ఎప్పుడు కూడా రెండేదే చూస్ చేసుకోండి అని. ఏంటి నిజం? విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ అంటారా, కలిసి ఉండి కష్టపడడం బెటర్ అంటారా? ఇప్పుడు మనకు స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, నేషనల్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో స్టాటిస్టిక్స్ తీసుకుంటే అందట్లో హయ్యెస్ట్ కేసెస్ ఆర్ డివోర్స్ కేసెస్ ఓన్లీ. ఓకే. విడిపోయి హ్యాపీగా ఉందాం అనుకునే వాళ్ళు పెళ్లి చేసుకోవడమే వేస్ట్. నవేడేస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ అనదర్ ఆపర్చునిటీ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్. వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోవడము? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి నచ్చిందా నచ్చకపోతే విడిపోతే మళ్ళీ డైవర్సీ ప్రాబ్లం కూడా ఉండదు కదా, ఇజంట్ ఇట్? లివిన్ లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోగానే విడిపోతున్నారు. లివిన్ లో 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు బాగానే ఉంటారు, 11 సంవత్సరాలు పెళ్లి చేసుకోగానే విడిపోతారు. మీరు అన్నది 100% కరెక్ట్. వెన్ ఐ వాజ్ ఇన్ సింగపూర్, సింగపూర్లో ఏంటిదనంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసేది, తల్లులారా మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి. ఎందుకనంటే అక్కడ పాపులేషన్ తగ్గిపోయింది. సింగపూర్లో పిల్లలు లేకుండా, యంగ్ జనరేషన్ లేకుండా ఎగిరిపోయింది. అయితే వీళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసేది మీరు నమ్ముతారో లేదో, నేను ఒకసారి చెప్పాను మీకు, సింగపూర్లో ఒక 16 years 18 years రాగానే ఆమెకు బాయ్ ఫ్రెండ్ దొరకకపోతే తల్లిదండ్రులు పోయి దేవుడి దగ్గర మొక్కుతారు అగరబత్తిలు పెట్టి, ఆయన బాయ్ ఫ్రెండ్ దొరకాలని చెప్పి. దిస్ ఇస్ ద కల్చర్. అండ్ అక్కడ సింగపూర్ కల్చర్, నేను ఉన్నది సింగపూర్ US UKలో, అక్కడ కల్చర్ ఏంటిదని అంటే దే విల్ టెస్ట్ ఫస్ట్. అంటే బీయింగ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, పెళ్లికి ముందు మంచిగా హాయిగా ఒక 2-3 years లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి మనకు సూటబుల్ పర్సనా కాదా అని తెలుసుకున్న తర్వాత దెన్ దే విల్ గెట్ మ్యారీడ్. మీరు అన్నట్టుగా అట్లా ఉన్నా కానీ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోతారు. సో ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే అండి, ఎప్పుడైతే ఒక అటాచ్మెంట్ ఉండదో, ఒక టైఅప్ ఉండదో, అంటే బాండింగ్ అనేది, మనకు మ్యారేజ్ అనేది ఒక బాండింగ్ అయిపోతుంది. డెఫినెట్గా టేక్ ఇట్ గ్రాంటెడ్, హీఈస్ మై హస్బెండ్, షీ ఈజ్ మై వైఫ్. ఓకే. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దేర్ ఈజ్ నో అటాచ్మెంట్, దేర్ ఈజ్ నో బాండ్ బిట్వీన్ దెమ్ అని అంటే ఎప్పుడైనా వదిలేయచ్చు పోయి. కానీ అప్పుడు మాత్రం ఇద్దరికి అట్రాక్షన్ ఉంటుంది. అమ్మో నేను ఏమన్నా అంటే ఈమె వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి. పెళ్లి కాగానే నేను ఏం తిట్టినా కానీ ఈమె పడి ఉంటుంది అని అనుకుంటారు, ఇజంట్ ఇట్? సో ఎప్పుడైతే మ్యారేజ్ గురించి వస్తుందో, ఇప్పుడు పాతకాలంలో ఏంటిదని అంటే ఒకటే మ్యారేజ్, ఏది జరిగినా కానీ సమాజం అనేది ఉండేది. ఇప్పుడు సమాజం లేకుండా పోయింది. సమాజంతో పని లేదు, పరువుతో పని లేదు. సింగిల్ మదర్ గో ఇన్ జర్మనీ వర్క్, సింగిల్ మదర్ వేరే ఏదో దేశంలో పోయి పని చేసుకో, సింగిల్ మదర్ హైదరాబాద్లోన సొసైటీ ప్రాబ్లం బెంగళూరులో వెళ్ళి పని చేసుకో. దే ఆర్ లివింగ్ సింగిల్లీ, ఇజంట్ ఇట్? సో ఈ డివోర్స్లో మనకు తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ ద పర్సన్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నగా గొడవలు వస్తున్నాయి అనగానే దే హ్యావ్ టు థింక్ ద కాజ్ ఆఫ్ దిస్ గొడవలు, దేని గురించి వస్తున్నాయి గొడవలు అని చెప్పేసి. 99% ఆఫ్ ద గొడవలు ఎందుకు వస్తాయి అంటే, నేను పని చేస్తున్నాను నువ్వు పని చేయట్లేదు, లేకపోతే నేను ఇది చేస్తున్నాను నువ్వు ఇది చేయట్లేదు. ఓకే, నేనే ఎందుకు ఇంటి పనులు చేయాలా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈగో. ఈగో అనేది చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుందండి డివోర్స్లో. ఓపెన్గా చెప్తున్నాను నేను. నిజంగానే ఇబ్బంది పడుతున్నాము. అప్పుడు ఏంటంటే ఉమెన్కి అంత రాచి రంపాన పెట్టినా వాళ్ళు ఓన్గా బ్రతకలేరు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి వాళ్ళు అంత కష్టపడి కూడా ఇబ్బంది పడుతూ అక్కడే ఉన్నారు. మాకేం అవసరం అంత ఇప్పుడు అంత అయిపోయింది. అయితే నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ వస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు, వాడు అట్లా తిట్టాడా, నువ్వు వచ్చేసి తర్వాత చూసుకుందాం మనం,
లేదమ్మా అట్లా కాదు నువ్వు అక్కడ ఉండు ఉమ్, అనేటట్టు లేదు. ఓకే. అంటే వర్క్ చేద్దామనే క్వశ్చనే లేకుండా పోయింది. ఈగో, ఉమ్, ఇంకా డేంజర్ ఈగో ఏంటిదనంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చేసి పెద్దల వరకు వస్తాయి. ఉమ్, ఇటు వైఫ్ ఫాదరు, ఇటు పిల్లోడు ఫాదరు, పిల్లోడు మదరు, వైఫ్ ఫాదరు. అక్కడ ఆమె వీళ్ళ ఫాదర్ మదర్ని తిట్టడము, ఉమ్, వీడు వీళ్ళ ఫాదర్ మదర్ని తిట్టడం. తిట్టడం. అవును. అయితే ఇప్పుడు ఈగో ఎక్కడ పెరిగిపోయిందని అంటే ఆ వైఫ్ కంటే ఎక్కువ ఈ తల్లిదండ్రులకు పెరిగిపోయింది. ఉమ్, వాడు అట్లా అంటాడా, వాని అంతు చూస్తా అని చెప్పేసి. అవును. ఈ ఈగో వల్ల ఏంటిదంటే అండి మొత్తం ఎక్కడి వరకు నాశనం అవుతుంది. ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎక్కడి వరకు చూస్తున్నారు, డైవర్స్ అంటున్నారు అంతే. ఉమ్, ఎవరికైనా తెలుసా డివోర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని చెప్పి వాళ్ళు ముందు ఆలోచించాలి కదా. అందట్ల ముందు ఫస్ట్ డివోర్స్ వరకు వచ్చింది అని అంటే ఫస్ట్ వాళ్ళ మిస్టేక్స్ ఏంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్, ఓకే, వాళ్ళ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక హస్బెండ్ వెళ్ళి వైఫ్ ముందర సరే నాది తప్పు అయిపోయింది, నాది ఈ మిస్టేక్స్ అది ఇది అని అంటే ఆమె మంచిగా. నాకు అవసరం లేదని అంటుంది. ఉమ్, ఆమె ఈగో. ఓకే. నేను చెప్పినా కదా నేను రాను నేను. ఉమ్, అసలు ఆ ఈగోలో ఉన్నందువల్ల ఇది. నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్ ఉమ్, ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, సార్ నాకు ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్పి రాగానే వాడికి ఇమీడియట్గా డైవర్స్ గురించి ఆలోచించు లేకపోతే ఇది ఇది అని చెప్పను నేను. ఉమ్, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కలిసి ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలు 200% చెయ్యి. ఓకే. వైఫ్కి అయినా కానీ హస్బెండ్కి అయినా కానీ ఇది ఫస్ట్ చెప్తాను. ఉమ్, 200% చెయ్యి. లాస్ట్కి 50 మంది ముందల కాళ్ళు కూడా పట్టుకో. వస్తుందా చూడు. అంత దిగిరా. అంత దిగు. ఓకే. ఎందుకు దిగాలి మనము, ఎందుకు దిగాలి అంత దూరము అని అంటే మన మనసు ఇరిగిపోవాలి ఇంకా. ఉమ్, అప్పుడే కానీ ఒక పర్సన్ ఈ రిగ్రెట్ చేయకూడదు. మళ్ళీ నేను డివోర్స్ అన్నది మాత్రము కరెక్టే అనుకోవాలి. ఓకే. లేదా మామూలుగా డివోర్స్ అని చెప్తే మనకు మనసులో ఉండిపోతుంది, ఉమ్, నేను అదే. ఎందుకు వదిలేశాను, అసలు అమ్మాయి మంచిది వాళ్ళ తల్లిదండ్రుల వల్ల నేను వదిలేసుకున్నానేమో అని చెప్పి ఈ రిగ్రెట్ ఉంటే జీవితం అంతా బాధపడతారండి. ఓకే. ఒక తప్పు చేశాననే మనసులో వచ్చింది అనుకోండి ఉమ్, జీవితం అంతా బాధపడతారు. కాబట్టి మొత్తం మనసు ఇరిగేదాకా ప్రయత్నం చేయండి ఉమ్, ఇద్దరి తరఫు నుంచి. తర్వాత కరెక్టే ఇంకా నాకు సెట్ కాదు ఇది ఓకే. అన్ని అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు డివోర్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే. అలాంటి ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నించండి, మ్యాక్సిమంగా ప్రయత్నించండి అంటాను నేను. ఎందుకంటే రేపటి దిన మీ మనసులో ఎట్లాంటి తప్పు ఉండదు, ఎట్లాంటి బాధ ఉండదు. ఆ, ఈ ప్రయత్నాలు చేయలేదనుకోండి అప్పుడు మీకు బాధ ఉంటుంది. ఓకే. ఇప్పుడు హస్బెండ్స్ ఈ తప్పు ఒప్పుకొని పోని కావాలంటే నీ ఇంట్లోనే ఉంటానని చెప్పి నీ ఇంట్లోనే ఉన్నా కానీ వైఫ్ కాల్తో తన్నిన రోజులు కూడా ఉన్నాయి. ఉమ్, ఓకే, సో వైస్ వర్సా కూడా ఉంటుంది. వైస్ వర్సా కూడా ఉంటుంది. నేను ఒకటే చెప్పట్లేదు. ఇప్పుడు వైఫ్కి ఆమె కలిసి ఉంటానని అంటే వీడికి కూడా భయం, ఈసారి వచ్చే ఎవిడెన్స్లు ఏమైనా కలెక్ట్ చేసుకుంటుందా అని చెప్పేసి. ఉమ్, సో ఆ నమ్మకం తెగిపోకముందే వీ హ్యావ్ టు ప్యాచప్. ఉమ్, ఒకవేళ బ్రేకప్కి వస్తుందంటే కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇద్దరు తరఫు నుంచి 200% ఎఫర్ట్స్ పెట్టండి. అంటే బట్ ఒక్కసారి ఏదైనా ఒక చిన్న గీత వచ్చిందంటే అది అంత ఈజీగా పోదు. మీరు అన్నట్టు వెనక్కి వస్తే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిందా అంటే నమ్మకం పోయింది కదా ఆల్రెడీ. అదే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ చేయకూడదని అంటే దే మస్ట్ నాట్ స్టార్ట్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్. వన్స్ ద లీగల్ ప్రొసీడింగ్ ఈజ్ స్టార్టెడ్ ద మెరిటల్ లైఫ్ కేమ్ టు అన్ ఎండ్. కాల్స్ రికార్డ్ చేసుకోవడం అట్లాంటివి ఏమైనా చేశాము లేదా నేను పోలీస్ స్టేషన్లో ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ వేస్ట్. ఇంకా అయిపోయింది. ఇంకా పోలీస్ స్టేషన్లో ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన కోర్టులో కేసు వేసినా కానీ అయిపోయింది. నేను చెప్పేది ఈ కోర్టు కేసులు ఇవన్నిటికీ ముందు. ఓకే. ఓకే, ఇంకా లాస్ట్కి ప్రయత్నాలు జరిగిపోయిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇవి ఎందుకు ఈ 200% ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు డైవర్స్ తీసుకోవాలి అనే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే డైవర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అదే ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువగా చెప్తానండి. 2 సిచ్యువేషన్స్ మేజర్గా తీసుకుందాము. వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు లేరు, 2-3 years అయిపోయింది, పిల్లలు లేరు, విడిపోతున్నారు. ఓకే. ఓకే, సో ఇక్కడ వైఫ్కి అనేది అడ్వాంటేజ్ ఉంటుంది, షీ కెన్ గెట్ మ్యారీడ్ అగైన్. ఎస్. ఓకే, సో కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నాకు 1 crore కావాలి, నాకు 50 లక్షలు కావాలి అని చెప్పి కూర్చుంటారు, అలుమని. ఒకవేళ హస్బెండ్ దాన్నే 10 సంవత్సరాలు డ్రాగ్ చేశాడనుకో ఈమె జీవితం నాశనం అయిపోతుంది. కానీ అవనివ్వరు.
ఎట్లాగో ఈమెకు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి ఉమ్, ఈమె గోల్ అనేది ఈమె చేతిలో ఉంటుంది. అండ్ ఈమె ఏంటిదని అంటే మాకు తొందరగా సెటిల్ చేసుకొని ఉమ్, పెళ్లి చేసేసుకుంటుంది, ఇంకో పెళ్లి చేసేసుకుంటుంది. ఓకే. సెకండ్ సిచ్యువేషను, ఉమ్, పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్ల, ఒక బాబు, ఒక పిల్ల ఎవరో ఉన్నారనుకోండి వైఫ్కి, ఉమ్, అండ్ ఆమెకు పెళ్లి చేసుకోవాలి అని ఉందనుకోండి, ఓకే. ఎవరైనా రెడీగా ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా. ఉమ్, ఉమ్, ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో షీ విల్ ఫైల్ ఆల్ దీస్ కేసెస్. ఉమ్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, హస్బెండ్ వైఫ్ మీద కేసెస్ ఫైల్ చేయడానికి లేదు, చేస్తే ఓన్లీ డైవర్స్ కేసే ఫైల్ చేయాలి. ఉమ్, కానీ వైఫ్ మాత్రం 498 మెయింటెనెన్స్, తొక్కాతోలు అన్నీ ఉమ్, వేసే అవకాశాలు మన ఇండియాలో ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు మీరు మ్యాక్సిమంగా? ఉమ్, ఓన్లీ టు గెట్ ద సింపతి ఫ్రమ్ ద సొసైటీ. అంటే అందరూ అని కాదండి, మ్యాక్సిమంగా జరిగేది ఓన్లీ టు గెట్ ద సింపతి ఫ్రమ్ ద సొసైటీ దట్ ఆడు పెద్ద ఇవి హరాస్ చేసేవాడు, అందుకే నేను బయటికి వస్తున్నాను ఉమ్, అనే సింపతి గురించి. అంటే పిల్లలు లేకుండా ఓకే. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు, అందరూ అనట్లేదు నేను, ఉమ్, ఉమ్, జెన్యున్గా ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ వేరు. ఉండొచ్చు నిజంగానే. ఓకే, సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది డైవోర్స్ గురించి. ఈ రెండు సిచ్యువేషన్స్, ఉమ్, డివోర్స్ అనేది 10 to 15 years కూడా డ్రాగ్ అవుతుందండి. ఓ, ఇప్పుడు 6 months లో వచ్చేస్తుంది అంటారు. ఇద్దరు ఒప్పుకుంటే, ఒప్పుకోకపోతే ఉమ్, ఒప్పుకోకపోతే కంటెస్టెడ్ డివోర్స్ అయితే 5 years ఇన్ లోయర్ కోర్ట్, 5 years ఇన్ హై కోర్ట్, 5 years ఇన్ సుప్రీం కోర్ట్. ఓకే. ఓకే, సో 15 years పడుతుంది. ఇది ఎవరు చెప్పరు, ఉమ్, 99%. సో ఇప్పుడు డివోర్స్లో ఎంత ప్రాబ్లం ఉందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఉమ్, సెకండ్ వచ్చేసి చిల్డ్రన్ డిస్ప్యూట్, థర్డ్ వచ్చేసి ఎమోషనల్ డిస్ప్యూట్, ఉమ్. ఫోర్త్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ప్యూట్. ఆ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. పిల్లల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, పిల్లలకి ఏంటిదని అంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు. మదర్ దగ్గర ఉన్నారనుకో, మదర్ మొత్తం పాయిజన్ చేసి పడేస్తుంది, మీ డాడీ మంచోడు కాదని చెప్పి. డాడీ దగ్గర ఉన్నారనుకో, మమ్మీ మంచిది కాదని చెప్పి. స్కూల్లో అయితే ఇంకా ఇబ్బంది కదా. స్కూల్లో అయితే ఇంకా ఇబ్బంది, సొసైటీలో ఇంకా ఇబ్బంది. ఉమ్, ఇప్పుడు ఆడమెకి ఏమంటారు, ఇది ఇట్లా ఎంత ఎంత చెడ్డ ఆవిడ, అందుకే మొగోడు ఇటు చేశాడని చెప్పి ఆమెకు అనడం. ఉమ్, మొగని కూడా అదే అంటాడు, వీడు ఎట్లుంటాడేమో అందుకే పెళ్ళాం ఇటు చేసిందని చెప్పి వీడిని అనడం. సొసైటీ స్టిగ్మా అనేది చాలా భయంకరంగా ఉంది వీళ్ళ మీద. అవును. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్షియల్ డిస్ప్యూట్, ప్రాపర్టీ డిస్ప్యూట్, ఎమోషనల్ డిస్ప్యూట్, ఉమ్, టోటల్గా ఏంటిదనంటే క్యారియర్ డిస్ప్యూట్ కూడా, క్యారియర్ కూడా గ్రోత్ ఉండదు. అవును. ఓకే, ఇద్దరు కలిసి ఉంటే ఎన్నో ప్రాపర్టీస్ చేసుకోవచ్చు. ఉమ్, కానీ ఇప్పుడు వీడు ప్రాపర్టీ క్రియేట్ చేసుకోలేడు, కాన్సన్ట్రేట్ చేయలేడు, ఈమె చేయలేదు, ఉమ్. పిల్లలు సఫర్ అవుతున్నారు. isn't it? బట్ సింగిల్ పేరెంట్స్ ఆర్ రైజింగ్ దీస్ డేస్. భయంకరంగా ఏంటిదంటే అండి, మీరు ప్రాక్టికల్గా ఈ డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు చూసుకుంటే, ఎక్సెప్ట్ మ్యూచువల్ డివోర్స్, ఓకే. కంటెస్టెడ్ డివోర్స్, టోటల్ ఫ్యామిలీ దే ఆర్ సఫరింగ్ ఫర్ 10 to 20 years. కేసెస్ ఆర్ గెటింగ్ డ్రాగ్డ్. 10 years మినిమం అయితే సఫర్ అవుతున్నారు. వాళ్ళ హెల్త్ ఎంత దెబ్బతింటుంది. కొన్ని సిచ్యువేషన్స్లలో ఈ ఇట్లా జరగడం వల్ల మదర్, వైఫ్ వాళ్ళ, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం, ఇట్లా జరిగిపోయింది ఏంటిదా అని చెప్పేసి ఇంత ఇంపాక్ట్ని డైవర్స్కి ముందు వీళ్ళు ఆలోచిస్తలేరు. సింపుల్ డైవర్స్ అంటే డైవర్స్, అసలు డైవర్స్ అని అంటే అంత ఈజీ అనేది కాదండి. ఓకే. ఐదర్ మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటే, మీరు అన్నట్టుగా ఎట్లాంటి గొడవలు లేకుండా కలిసి ఉండే కంటే విడిపోయి మంచిగా ఉందాం అనుకుంటే మాత్రము మ్యూచువల్గా ఆలోచించండి, మ్యూచువల్గా డైవర్స్ తీసుకోండి. గొడవలు పడి నీ మీద నేను అలిగేషన్ పెట్టి నా మీద నువ్వు అలిగేషన్ పెడతానంటే 20 years అయిపోతుంది. ఈగోలో వెళ్ళి నేను సుప్రీం కోర్ట్ వరకు వెళ్తాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అంటే మాత్రము ఆల్మోస్ట్ 20 years లైఫ్ ఈజ్ గాన్. ఓకే. బట్ ఇండియాలో దెర్ ఇస్ 1% డివోర్స్ రేట్ అంటారు కదా సార్. ఇన్ని డివోర్స్ కేసెస్ పెరుగుతున్నా ఆ 1% మాత్రం ఎందుకు అనిపిస్తుంది? డివోర్స్ రావడం అంత ఈజీ కాదండి మన ఇండియాలో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఓకే. డివోర్స్ దొరకదు మన ఇండియాలో. నువ్వు యూ హ్యావ్ టు ప్రూవ్ ఆల్ ద క్రూయాలిటీస్. ఇవన్నీ మీరు ఏదైనా అడ్వకేట్ని చూసుకోండి, అంటే ఇది ఉన్న నిజము, ఫ్యాక్ట్స్ మాత్రము ఏదో రాసేసి పెట్టేస్తాం మనము. కోర్టుకి కావాల్సింది ఎవిడెన్సెస్, క్రూయాలిటీ ఎవిడెన్సెస్, ఇవన్నీ పోని అవన్నీ పెట్టుకోండి. మంచి అడ్వకేట్ మంచి ఎవిడెన్స్లు అన్నీ పెట్టుకొని లోయర్ కోర్టులో ఫైల్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మీకు జడ్జిమెంట్ వస్తుంది. అంతకుముందు వచ్చే లేదు. ఓకే. 5 years తర్వాత డైవోర్స్ వస్తే వైఫ్కి డైవోర్స్ కావాలా, 5 years తర్వాత డివోర్స్ వచ్చింది, హస్బెండ్ మళ్ళీ హైకోర్టుకి వెళ్తాడు. ఓకే. మళ్ళీ ఇంకో 5 years అక్కడ, ఈమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఇంకా అప్పీల్కి వెళ్ళిన తర్వాత.
మళ్ళీ అక్కడ డైవోర్స్ ఆ వైఫ్కి వచ్చినా కానీ ఇటు సుప్రీంకోర్టు పోతాడు. ఓకే. ఇదే ఇంకా రివర్స్ కేసులో కూడా హస్బెండ్ డైవర్స్ కావాలని చెప్పి అప్లై చేస్తే హస్బెండ్కి డైవర్స్ వచ్చినా కానీ ఆమె హైకోర్టుకి వెళ్తుంది. ఆమె హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ అక్కడ గెలిచినా కానీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇది పగ పెట్టుకుంటే ఈ రకంగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అండ్ ఇవి జనరల్గా మ్యాక్సిమంగా అందరికీ తెలిసిందే. ఓకే. కానీ ఈ సిచ్యువేషన్స్లో కొంతమందికి ఏంటిదని అంటే అండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక్కడ ఇంకా ఎట్లాగో డైవోర్స్కి అప్లై చేసుకున్నాము, ఎట్లాగో కుదిరేది కాదు. సో దే ఆర్ విత్ ఇన్ ద లివ్ ఇన్ రిలేషన్షిప్. ఓకే. ఓకే, ఇటు ఇక్కడ లివ్ ఇన్, అటు అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్. అండ్ కేసెస్ దే ఆర్ ఫైటింగ్ ఇయర్స్ అవుతుంది. మరి ఎవరి గురించి బతుకుతున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. అంటే దెర్ ఈస్ ప్రాక్టికల్గా లీగల్ బాండింగ్ ఈజ్ నాట్ దేర్, లీగల్ చిల్డ్రన్ విల్ నాట్ బి దేర్. ఓకే, ఇల్లు ఎవరి మీద పెట్టాలా, నేను చచ్చిపోతే అసలు నాకు వారసులు ఎవరు, ఏం లేదు. ఇజంట్ ఇట్? సో మనుషులు అనేది డివోర్స్కి ముందు చాలా అంటే చాలా ఆలోచించాలి. ఒకటే ఎమోషనల్లో డిసిషన్ తీసుకోవడము, లేకపోతే తల్లిదండ్రులు చెప్పారని లేదురా అది మంచిది కాదు. కొంతమంది అంటారు కదా, అత్తమామకు బడి రాకపోతే అరే అది మంచిది కాదురా కోడలు, దాన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకో అని అంటారు. పేరెంట్స్ వల్ల కూడా అవుతుంటాయి. మాక్సిమం పేరెంట్స్ వల్లనే అండి. ఇప్పుడు అంటే మనం ఇంకో సపరేట్ వీడియో చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తగా పెళ్లి అయ్యి అమ్మాయి పోతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, ఒకటే అమ్మాయి ఉన్న వాళ్ళతో చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో ఒకటే పిల్ల ఉండి ఆమెకు పెళ్లి అయిందంటే మాత్రము 99% డివోర్స్లు అయిన సిచ్యువేషన్స్ నేను చెప్పగలుగుతాను అనాలిసిస్ ప్రకారంగా. ఓకే, అలా తల్లి ఊరుకోదు, రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ కూర అట్లా వండినవా, ఇది ఇట్లా వండినవా, లేకపోతే నువ్వు అట్లా ఇది చేస్తున్నావు అంటే 3 hours 4 hours ఆమెతో ఫోన్లోనే ఉంటది. వీడికి ఏంటంటే నీ అమ్మ నేను పెళ్లి చేసుకొని నా వైఫ్ నాతో ప్రైవసీగా ఉండకుండా రోజంతా ఫోన్లో ఏంద్రా, వాళ్ళ తల్లితో మాట్లాడుతుందా బాయ్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుందా తెలియదు. ఇవి గొడవలు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత అమ్మాయిని కనీసం వాళ్ళిద్దరు ప్రైవసీ ఉండాలని చెప్పి వదిలేయచ్చు కదా, తల్లి వదలదు. ఎటు సైడ్ ఏమో ఇది, ఇటు సైడ్ అబ్బాయి సైడ్ ఏమో ఆ తల్లి అన్ని రోజులు బాగానే ఉంటది. ఇప్పుడు పెళ్ళాన్ని తీసుకెళ్లి ఒక శారీ కొనుక్కొచ్చిస్తే ఇంకా రాద్ధాంతం స్టార్ట్ అయిపోతుంది. అమ్మ నేను ఇన్ని సంవత్సరాలు పెంచినా నన్ను మర్చిపోయినావు, ఇప్పుడు మొన్న రాంగే కోడలు ఏదో మందు పెట్టినట్టుంది, మారిపోయిండు ఈడు. అంతనే నా కోడలు ఏదో చేసింది, దీనికి మందు పెట్టింది ఈడు, నా మాట వినట్లేదు ఈడు. ఇట్లాంటి డైలాగులు కొట్టి అసలు మళ్ళీ పెళ్లి ఎందుకు చేయాలి? అండ్ ఈమెకి ఇన్సెక్యూరిటీ తల్లికి, నా కొడుకు నా గ్రిప్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ మానుకుంటే పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. నిజంగా ప్రాక్టికల్ గా చూస్తే రకరకాలుగా ఇప్పుడు మనకు మాట్లాడుకునేటి అన్ని ఇవే వస్తాయి. ఆమె మంచిది కాదురా, ఆమె వచ్చిన రోజు నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి, అది ఆమె వల్లనే జరిగింది, ఈమె మంచిది కాదు, రకరకాలుగా అండి మనకు. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల వీళ్ళకేం ఎంటర్టైన్మెంట్ అవుతుందో వాళ్ళకేం ఎంటర్టైన్మెంట్ అవుతుందో తెలియదు. మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బెస్ట్. అండ్ మ్యారేజ్ ఏజ్లో కూడా అండి, ఒక మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దట్లో ఒకళ్ళు గ్యారంటీకి ఇమ్మెచ్యూరే ఉంటారు. చాలా మెచ్యూర్ అనుకుంటారు కానీ ఇద్దట్లో ఒకళ్ళు ఎవరో ఇమ్మెచ్యూర్డ్గానే ఉంటారు. మెచ్యూర్డ్గా ఉన్న పర్సన్ వాళ్ళను మాడిఫై చేసుకోగలగాలి. అంటే హిప్నాటిజంలో ఒక రూల్ ఉంటుందండి. హిప్నాటిజం అండ్ ఎన్ఎల్పి ఇట్లాంటి నేను యుఎస్లో ఉన్నప్పుడు చేస్తే, మీరు ఇప్పుడు అట్లా కూర్చున్నారు, నేను కూడా అట్లాగే కూర్చున్నాను అనుకోండి, యూ విల్ గెట్ ఇంప్రెస్డ్ బై మీ. ఓకే, సో దీన్ని సంథింగ్ లైక్ ఏ రిఫ్లెక్షన్ అది అని అంటారు. సో ఆ రకంగా హస్బెండ్కి తగ్గట్టుగా మూవ్ అవుతూ, ఎవడైనా కానీ ఫస్ట్ హస్బెండ్, నేను నా వైఫ్ నా కంట్రోల్, హస్బెండ్కి తగ్గట్టుగా మూవ్ అవుతూ ఆయనకు నచ్చినట్టుగా పని చేసుకుంటూ పోతే వాడు వదిలేస్తాడు, ఇంకా పట్టించుకోడు. ఎప్పుడైతే మనం అగేన్స్ట్గా పోతుంటామో, ఇప్పుడు వైఫ్కి అగేన్స్ట్గా హస్బెండ్ పోయినా, హస్బెండ్కి అగేన్స్ట్ వైఫ్ పోయినా కానీ అక్కడనే డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే మెచ్యూర్డ్గా అర్థం చేసుకొని కొన్ని రోజులు ఓపిక బట్టి అయిన రూట్లోనే పోయి మళ్ళీ మార్చుకుంటే బెస్ట్ ఉంటుంది అనమాట, సెట్ అవుతుంది. సో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సమాజాన్ని చూస్తుంటే, ఇప్పుడు కేసెస్ని చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏమీ ఆలోచించకుండా లాస్ట్ క్లోజ్ చేసే ముందు మీకు చెప్తాను, ఎన్ని కేసులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు. ఒకరోజు సడన్గా హస్బెండ్ వెళ్ళిపోతాడు, రెండో రోజు ఆమెకు డైవర్స్ నోటీస్ వస్తుంది.
అసలు ఆమెకు అర్థం కాదు ఏం జరిగిందని చెప్పి. ఓకే. ఆమె వెంటనే ఉన్నాడు, డైవర్స్ అప్లై చేసేసాడు. డైవర్స్ నంబర్ వచ్చిందనగా వాడు వెళ్ళిపోయాడు. ఓకే. సో నేను డైవర్స్ ఇచ్చేసాను నీకు, డైవర్స్ అప్లై చేసేసాను, అండ్ ఇగో ఇదంతా ఫోటో తీసుకున్నాను, దేర్ ఇస్ నో డొమెస్టిక్ వైలెన్స్, ఇప్పటి వరకు మన మధ్యలో ఏం గొడవలు లేవు అని చెప్పి మంచిగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసి గెటింగ్ అవుట్. ఇంత ప్లాన్డ్ గా ఆవిడకి ఏం అర్థం కావట్లేదు అసలు. పిచ్చెక్కిపోతుంది ఆమెకు. అంటే మీరు సడన్ గా వెళ్ళిపోయి నాకు డైవర్స్ అని అంటే, కానీ ఆలోచించాల్సింది ఏందనంటే అసలు ఈమె ఎంత టార్చర్ పెట్టి ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇద్దరు టేక్ ఇట్ గ్రాంటెడ్ అని మాత్రం ఎవ్వరికి అనుకోవద్దండి. తల్లిదండ్రులైనా కానీ తమ్ముడైనా కానీ ఎంతవరకు భరిస్తారండి మీరు? ఇప్పుడు మీరే నా ఓన్ రిలేటివ్ అనుకోండి, నేను మీకు రోజు ఒక తిట్టి ఇది అది చేస్తే ఒక రోజు నా వల్ల కాదని చెప్పి మీరు ఎక్కడో వెళ్ళిపోతారు. బ్లడ్ రిలేషన్ అయినా కానీ మీరు ఉండరు. కరెక్ట్. అక్కడి వరకు తెచ్చుకోకుండా ఉండాలి మనం. సో నేను ఇప్పుడు మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే డివోర్స్ తీసుకునే ముందు 200% ఇద్దరు సైడ్ నుంచి ట్రై చేయండి. ఓకే. అండ్ డివోర్స్ తీసుకునే ముందు అని అంటే ఆ థాట్ వచ్చినా కానీ, అండ్ బిఫోర్ గోయింగ్ టు ద పోలీస్, బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేసెస్, ఒక్కసారి మీరు కేసు ఫైల్ చేస్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ నుంచి గ్యారంటీగా ఏమంటారంటే ఒకసారి కేసు ఫైల్ చేసిందంటే దాన్ని తెచ్చుకున్నావు అంటే నువ్వు మొగడవే కావని చెప్పి వీళ్ళకంటారు. ఈడు ఫైల్ చేసిందని అంటే వాళ్ళకు ఒక ఈగో వచ్చేస్తుంది. సో కేసెస్ ఫైల్ కాకముందు మీ ప్రయత్నాన్ని 200% పెట్టండి. అండ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, once you file the divorce, you should never regret in your lifetime. Okay. That is the closing statement. Yes. Okay, sir. Thank you. Thank you, Amma.